నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాం. అంజనాపురం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లగొర్ల రాధా గారు ఉన్నారు. ఒకసారి మనం రాధా గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామస్తుని నల్లగొర్ల రాధాని మా సర్పంచ్గా నిలబడ్డాను. ఉంగరం అంటే వేసి గెలిపించండి. మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అయితే మాకు రోడ్లు మరి ఇల్లు లేవని చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరాలని నేను కృషి చేస్తాను. అంజనాపురం గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంజనాపురం గ్రామ ఓటర్లందరికీ కూడా నా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం కోసం కూడా నేను 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఏదైతే సమస్య ఉంటుందో, నేను రిటైర్ అయ్యాను, టీచర్గా చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి, నా పిల్లలకు మంచిగా సెటిల్ అయ్యారు కాబట్టి ప్రజల కోసమే, పేద ప్రజల కోసం నేను సహాయపడాలని ఒక ప్రణాళిక చేసుకున్నాను. అందుకని ఈ ప్రజల అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి సహకారాలు అందిస్తాను. అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు తెలియజేస్తే వెంటనే వాళ్ళని వెంటనే పెట్టుకుని వాళ్ళ యొక్క సమస్యలను ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఎండిఓ ఆఫీస్కి కానీ, ఇంకా ఏరే హాస్పిటల్స్ కానీ ఎక్కడికైనా తెలియజేస్తే వాళ్ళకి 24 అవర్స్ అందుబాటులో ఉంటాను. వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తూ నేను కూడా వాళ్ళతో అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్తానని మీకు తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ముందుగా నమస్కారం. ఇక్కడ నల్లగొర్ల రాధ అనేది ఒక రిటైర్డ్ టీచర్ భార్య. ఆయనకి ఎడ్యుకేషన్ మీద చాలా పట్టుంది. ఈ గ్రామంలో కూడా నల్లగొర్ల కుటుంబం అంటేనే వాళ్ళు ఒక సిన్సియర్, ఒక మంచి కుటుంబం. వాళ్ళకి సంస్కారం కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా సిన్సియర్గా ఒక పద్ధతి ప్రకారంగా కట్టుబాటుతో ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళ తరతరాల నుంచి, ఒక 2-3 తరాల నుంచి వస్తున్నాం. మా ముసలోడు చెప్పుకుంటూ వచ్చారు. అందుకోసం వాళ్ళ ఈ క్యాండిడేట్ ఖచ్చితంగా ఊరికి, ఖచ్చితంగా గ్రామానికి మంచిగా మేలు చేయగలని చెప్పి జనం అందరూ కలిసి కోరి ఆ క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. అందుకోసం ఇతను 100% విజయం సాధిస్తాడు అన్న ఆశయంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇతనికి ఎడ్యుకేషన్ మీద యువతకి కూడా సపోర్ట్ చేస్తాడు. ఒక లైబ్రరీ కట్టియాలనేది ఫస్ట్ నుంచి అంటా ఉన్నాడు. అది ఖచ్చితంగా ఆయన కోరిక సఫలం అయిద్దని నేను ఆశిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.